ఎట్లాగా పర్మిషన్ లేదని రచ్చ చేశారు. పోలవరం అసాధ్యం అన్నారు. ముందు రాజశేఖర రెడ్డి ఏ పర్మిషన్ లేకుండానే కాలువలు కట్టిపడేశారు. కాలువలు తవ్వినప్పుడు పర్మిషన్ లేదని వీళ్ళు అట్టాగే మాట్లాడారు. కాంట్రాక్టర్ల కోసం అది ఇది మట్టి అమ్ముకోవడానికి అది ఇదని దొంగ మాటలే మాట్లాడారు. ఇవాళ ఆ పోలవరంలోకి పోస్తున్న నీళ్లు పోలవరం కాలువల్లో నీళ్లే కదా పట్టిసీమ. వీళ్ళు ఇంకేం ప్రాజెక్టు కట్టారు, అక్కడ లిఫ్టులు పెట్టారు అంతే. లిఫ్టులో నీళ్లు తీసుకొచ్చి పోలవరం కాలువలో పోస్తే పట్టిసీమ. అదే అండి, ఇప్పుడు పట్టిసీమ కూడా లిఫ్టే, దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఇది కూడా లిఫ్టే, రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఇది కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి సీమ ప్రయోజనం చూస్తున్నారా లేదంటే రాజకీయ ప్రయోజనం ఏమన్నా చూస్తున్నారా? జగన్ కి పేరు రాకూడదు. ఇంకోటి వీళ్ళకి అసలు ఇరిగేషన్ మీద పెద్ద అవగాహన ఉంది సార్. వీళ్ళకి వచ్చిన పెద్ద దరిద్రం అదే. ఎంతసేపటికి ఆ సాఫ్ట్వేర్లు లేకపోతే టూరిజాలు ఇయే, కానీ ఫుడ్ పెట్టేది పల్లె ప్రాంతాలకి ఇరిగేషన్ అన్న సంగతి మర్చిపోతున్నారు వీళ్ళు. రైతు దగ్గర డబ్బులు ఉంటేనే కదా పిల్లల్ని చదివిచ్చేది, నువ్వు చెప్పే కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం చేయించేది. వీళ్ళకి మొట్టమొదటి నుంచి వీళ్ళిద్దరికీ హస్తం శశాంకం తేడా అదే. రాజశేఖర రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఫార్మరు రూరల్ బేస్డ్ ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వీళ్ళు ఈ హైఫై ప్రొఫైల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది తెలుగుదేశం. వీళ్ళిద్దరికీ ఉన్న తేడా అదే అనమాట. ఎన్టీ రామారావు అట్లా కాదు, చంద్రబాబు వచ్చినప్పటి నుంచి ఆ మార్పు. ఇప్పుడు ఇది ఇక అంటే ఇప్పటి వరకు మొదలు